హాయ్ అండి అందరికీ. సారీ, నేను ఈరోజు ఈవినింగ్ 5కి మీకు ఫిజిక్స్ రిలీజ్ చేయలేకపోయాను. అందుకని ఇంగ్లీష్ క్లాస్ ప్లేస్లో ఈరోజు ఫిజిక్స్ రిలీజ్ చేస్తున్నా అండి వీడియో. అండ్ ఇంగ్లీష్ నేను చేస్తా అండి, బట్ ఈరోజు చేయలేకపోయాను. సో ఇక్కడ ఏంటంటే మనం హీట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. సో హీట్ మీకు ఈరోజుతో అయిపోతుంది. ఆల్రెడీ మార్నింగ్ కొంత క్లాస్ అయింది, ఈరోజుతో అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది 5th పార్ట్. ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా, కండక్టర్ నాన్ కండక్టర్ ఇన్సులేటర్లోని. సో ఇందులో చూసుకుంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయండి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయి 791. సో ఇక్కడతో ఆపాను కదండి. థర్మల్ కండక్టివ్ దగ్గర మీకు చిన్నది టాపిక్ చెప్పాలని చెప్పి, చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడతో మీకు ఆపేసాను. సో థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏ మెటీరియల్ అయితే తీసుకుంటామో, నేను చెప్పేది ఏంటంటే థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, ఇది మీకు మెటల్స్లో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు సాలిడ్స్లో అయితే ఎలా ఉంటుంది, లిక్విడ్స్లో అయితే ఎలా ఉంటుంది, గ్యాసెస్లో అయితే ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి చూద్దాము. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సాలిడ్ మెటల్ విషయంలో ఇచ్చాడు. సో దాన్ని కూడా మనం చూద్దాము. ఇక్కడ ఏంటంటే మీకు థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటంటే, ఏ మెటీరియల్ అయితే మనం తీసుకుంటామో ఆ మెటీరియల్ కనుక మీకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలిగితే, అంటే కొన్ని హీట్ని మనకి ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే మీకు థర్మల్ కండక్టివిటీ అంటే లైక్ ఎబిలిటీ అని గుర్తుంచుకోండి. అది దేంటనమాట ఎబిలిటీ అంటే, దానికి ఏం చేయాలంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేయగలిగే ఎబిలిటీ అనేది దానికి ఉండాలన్నమాట. అంటే ఏ మెటీరియల్ మనం తీసుకుంటామో ఆ మెటీరియల్ అనేది మీకు హీట్ ట్రాన్స్ఫర్ని అలో చేయగలిగితే దాన్ని థర్మల్ కండక్టివిటీ మెటీరియల్ అని చెప్తాం. అంటే ఏ ఆబ్జెక్ట్ తీసుకుంటాం దాని మీకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది అలో అవ్వాలి. అలా అలో చేయగలిగితే దాన్ని మనం థర్మల్ కండక్టివిటీ మెటీరియల్ అని చెప్పి చెప్తాము. సో దీన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే కేతో ఇండికేట్ చేస్తామండి. అండ్ దీని థర్మల్ కండక్టివిటీ అంటే కేతో ఇండికేట్ చేస్తాం. అండ్ దీని యూనిట్స్ చూసుకుంటే మీకు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ పర్ మీటర్ కెల్విన్ అని చెప్పి అంటామండి. డైరెక్ట్గా ఎంకే అని రాశాను. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే మనకి వాట్ పర్ మీటర్ కెల్విన్ అనమాట. వాట్ పర్ మీటర్ కెల్విన్. లేదు అంటే ఇంకోలా కూడా చెప్పొచ్చు, వాట్ పర్ మీటర్ సెంటిగ్రేడ్ అని కూడా చెప్పొచ్చు అండి. వాట్ పర్ మీటర్ సెంటిగ్రేడ్, ఓకేనా. సో ఇలా అయినా చెప్పొచ్చు, అలా అయినా చెప్పొచ్చు. అండ్ మనకి ఇవి దేనికి ఉంటాయి థర్మల్ కండక్టివిటీ అంటే ఫస్ట్ వన్ మనకి మెటల్స్ విషయంలో తీసుకుంటే, మెటల్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ప్యూర్ మెటల్స్ ఉంటాయి, అల్లోయిస్ కూడా ఉంటాయండి. ఏ మెటల్స్ ఉంటాయండి, మనకి ప్యూర్ మెటల్స్ ఉంటాయి అండ్ అల్లోయిస్ కూడా ఉంటాయి కదండి. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది థర్మల్ కండక్టివిటీ మెటల్స్ విషయంలో, ప్యూర్ మెటల్కి ఎలా ఉంటుంది, అల్లోయిస్కి ఎలా ఉంటుంది అంటే, ప్యూర్ మెటల్కి అంటే మనకి ఎక్కువగా ఉంటుందండి. ప్యూర్ మెటల్కి మీకు థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అల్లోయిస్తో కంపేర్ చేసినప్పుడు, ఓకేనా. ఫస్ట్ సపోజ్ చూడండి, ప్యూర్ మెటల్ మనం కాపర్ తీసుకున్నాం అనుకోండి. కాపర్ యొక్క థర్మల్ కండక్టివిటీ అంటే కే సఫిక్స్లో CU రాశాను. సో కాపర్ యొక్క థర్మల్ కండక్టివిటీ అనేది మీకు సపోజ్ అల్లో కన్నా ఎక్కువ ఉంటుంది అంటున్నా. అల్లో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాస్ తీసుకోండి, లేదంటే బ్రోన్స్ తీసుకోండి. సో ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు కదండి, బ్రోన్స్ అని చెప్పి. మనకి ఇవన్నీ అల్లో అంటే ఏంటి, మిక్చర్ కదా మనకి అదొకటి. సో మనకి కాపర్ది తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యూర్ మెటల్లోని అది దేనికన్నా ఎక్కువగా ఉంటుంది, ఏదో మీరు అల్లో తీసుకుంటే, నేను ఇక్కడ ఏంటంటే బ్రాస్ తీసుకున్నా, ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మనకి అక్కడ దానికన్నా కాపర్కి ఎక్కువ ఉంటుంది. అంటే ప్యూర్ మెటల్ యొక్క మీకు థర్మల్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు మెటల్స్ విషయంలో. సపోజ్ మనం లిక్విడ్స్లో తీసుకున్నాం అనుకోండి. లిక్విడ్స్ విషయంలో మీకు ఏమవుతుంది అంటే థర్మల్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే, లిక్విడ్స్ విషయంలో మీకు థర్మల్ కండక్టివిటీ ఫస్ట్ వన్ మీకు డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి డెన్సిటీ అనేది డిక్రీజ్ అయినప్పుడు అండి. ఎప్పుడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మీకు డెన్సిటీ అనేది డిక్రీజ్ అయినప్పుడు. టెంపరేచర్ డెన్సిటీ ఈ రెండు ఇక్కడ మీకు రివర్స్లో ఉంటాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి డెన్సిటీ అనేది డిక్రీజ్ అయ్యేటప్పుడు మీకు థర్మల్ కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది లిక్విడ్స్ మెటర్లో. అలా కాకుండా రివర్స్ అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీకు థర్మల్ కండక్టివిటీ అనేది మీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు ఈజీగా ఎలా చెప్పొచ్చు అండి, థర్మల్ కండక్టివిటీ మీకు డెన్సిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు ఇంక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అయినప్పుడు థర్మల్ కండక్టివిటీ అనేది మీకు డిక్రీజ్ అవుతుందండి. ఓకే, సింపుల్గా అలా గుర్తుంచుకోండి. థర్మల్ కండక్టివిటీ ఇక్కడ మీకు లిక్విడ్స్ విషయంలో డిక్రీజ్ ఇక్కడ ఎందుకు అవుతుందంటే డెన్సిటీ డిక్రీజ్ అయినప్పుడు. అలానే ఎక్కువ ఎప్పుడు అవుతుందంటే మీకు డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అండి, ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ ఇంకా మనం ఇంకొకటి కూడా చూసుకుంటే, సపోజ్ గ్యాసెస్లో తీసుకున్నాం అనుకోండి. గ్యాసెస్లో అయితే మనకి ఎలా ఉంటుందంటే, సపోజ్ మనకి మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, కొన్నిటికి మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో మాలిక్యులర్ వెయిట్ కనుక మీకు ఇంక్రీజ్ అయితే అప్పుడు మీకు థర్మల్ కండక్టివిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుందండి. మాలిక్యులర్ వెయిట్ అనేది మీకు ఇంక్రీజ్ అయితే థర్మల్ కండక్టివిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట, ఓకేనా.
సో ఇదండి, అంటే హై మాలిక్యులర్ వెయిట్ ఉంటే మీకు లో థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, అలానే మీకు లో మాలిక్యులర్ వెయిట్ ఉంటే హై థర్మల్ కండక్టివిటీ, అంటే వైస్ వర్సా అనమాట. ఓకేనా. సో ఇది మీకు గ్యాసెస్ కోసం. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ గెస్ చేయండి. థర్మల్ కండక్టివిటీ మనకి సాలిడ్ మెటల్కి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అది డిక్రీజ్ అవుతుందా, లేదంటే ఇంక్రీజ్ అవుతుందా, లేదంటే అలానే ఉంటుందా, లేదంటే డిక్రీజ్ అనేది దాని టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందా అనేది మీరు ఇక్కడ ఆన్సర్ని గెస్ చేయండి. ఆప్షన్ అయితే చూడకండి ఆన్సర్లోని. సో ఇక్కడ మీరు ఇది ట్రై చేయండి. జస్ట్ మీరు ఇక్కడ చూడండి, జస్ట్ నేను చెప్పే మ్యాటర్ని గుర్తుంచుకొని మీరు ఆన్సర్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ 795 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోర్ థర్మల్ ఇన్సులేషన్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ మనకి థర్మల్ ఇన్సులేషన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు కదా, ఇన్సులేటర్. సో థర్మల్ ఇన్సులేషన్ అంటే ఏంటంటే మీకు అక్కడ హీట్ అనేది అంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ మధ్య మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి, ఆ హీట్ని మనకి తగ్గిస్తుంది అనమాట. ఓకేనా. సో హీట్ని అక్కడ తగ్గిస్తుంది, అది మనకి థర్మల్ ఇన్సులేషన్ అంటాము. సో ఇక్కడ మనకి ఏంటండి, మనకి దేని నుండి మనకి హీట్ అనేది తక్కువగా ఉంటుంది. సపోజ్ చూడండి, మనకి ఇక్కడ ప్లాస్టిక్ కానీ ఈ ఆప్షన్ చూడండి, మనకి ప్లాస్టిక్, కాటన్ వీటన్నిటి నుండి తీసుకుంటే రబ్బర్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి హీట్ అనేది వాటి నుండి తగ్గుతుంది కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుందండి. నెక్స్ట్ 796 ఆర్ కంపారిటివ్లీ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. చూడండి ఇక్కడ మనకి బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అంటే హీట్ని తమ గుండా పాస్ చేయనివి ఏంటండి. సపోజ్ చూడండి, మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మనకి వాటి నుండి పాస్ అవుతుందని చెప్పాను కదండి, అవి గుడ్ కండక్టర్స్. అవి కాకపోతే మనం ఎందుకు ఎక్కువగా వాటిని యూజ్ చేయము, కాపర్ని, అల్యూమినియంని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకంటే అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్, అవి కొద్దిగా తక్కువగా ఉంటాయి. బట్ ఇవి ఏంటంటే మనకి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం యూజ్ చేయమని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాపర్ అండ్ అల్యూమినియం కూడా మనం యూజ్ చేస్తామని తెలుసు, అండ్ కాపర్ అండ్ ఐరన్ కూడా మనం యూజ్ చేస్తాం కదండి. సో మనం యూజ్ చేయని ఏంటంటే లెడ్ అండ్ మెర్క్యూరీని మనం యూజ్ చేయము, అవి ఏంటంటే మనకి బ్యాడ్ కండక్టర్స్ కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 797 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెసిస్టర్స్ ఇస్ నోన్ యాజ్ ద హీట్ సెన్సిటివ్ రెసిస్టర్. చూడండి ఇక్కడ హీట్ సెన్సిటివ్ రెసిస్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి టెంపరేచర్ సెన్సర్స్ అని ఉంటాయండి. సో టెంపరేచర్ సెన్సర్స్ అంటే ఏంటంటే అదొక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఏంటంటే టెంపరేచర్ సెన్సర్స్ కోసం చెప్తున్నాను. ఇందులో చాలా టైప్స్ ఉంటాయండి. అందులో మనకి టెంపరేచర్ సెన్సర్స్లో మనకు ఒక టైప్ ఏంటంటే థెర్మిస్టర్ అనమాట. సో అసలు టెంపరేచర్ సెన్సర్స్ అంటే ఏంటి నార్మల్గా లైట్గా చెప్తాను, ఎందుకంటే మనం డెప్త్గా పోతే మనకి టైం కూడా లేదు. సో టెంపరేచర్ సెన్సర్స్ అంటే అదొక సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది మనకి దేనికోసం మెజర్ చేస్తుంటే లైక్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ కోసం చెప్తుందండి. ఎంత హాట్గా ఉంది, ఎంత కోల్డ్గా ఉందని చెప్పి మెజర్ చేయడానికి మనకి టెంపరేచర్ సెన్సర్స్ని యూజ్ చేస్తాం. అందులో వన్ టైప్ ఏంటంటే మనకి థెర్మిస్టర్స్ అనమాట. సో ఇవి ఎలా అంటే టెంపరేచర్లో చేంజ్ వచ్చినప్పుడు వాటి యొక్క ఫిజికల్ అపియరెన్స్ అనమాట చేంజ్ అయిపోతుంది థెర్మిస్టర్లో. అండ్ ఇది మనకి దేంతో తయారుంటుందంటే లైక్ నికెల్ ఒక ఆక్సైడ్స్ కానీ, లేదంటే మ్యాంగనీస్ ఒక ఆక్సైడ్స్ కానీ, ఇలా కొన్ని ఉంటాయండి. సో వీటితో అది మనకి ప్రిపేర్ అయి ఉంటుంది అనమాట థెర్మిస్టర్ అనేది. అండ్ మనకి చాలా థెర్మిస్టర్స్ ఉంటాయి. సపోజ్ మనకి ఎన్టీసీ ఒకటి ఉంటుంది అండ్ పీటీసీ ఒకటి ఉంటుందండి. ఎన్టీసీ అంటే ఏంటంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అనమాట. ఎన్టీసీ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో నెగిటివ్ ఎన్టీసీ అనేది మీకు ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎన్టీసీ మీన్స్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇక్కడ మీకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అలానే పీటీస్ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది మనకి థెర్మిస్టర్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మనకి హీట్ సెన్సిటివ్ రెసిస్టర్ అనేది థెర్మిస్టర్ ఒకటి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు కిర్చాఫ్స్ లా అండ్ స్టీఫెన్స్ లా అండ్ న్యూటన్స్ లా అని చెప్పి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రొనౌన్స్ చేస్తారండి. కొందరు ఏంటంటే కిర్చాఫ్స్ అంటారు, కొందరు కిర్చాఫ్స్ అంటారు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నా ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఇక్కడ కిర్చాఫ్స్ లా అండి. కిర్చాఫ్స్ లా, స్టీఫెన్స్ లా, న్యూటన్స్ లా కోసం జస్ట్ అది లా ఏంటని చెప్పేస్తాను, ఎందుకంటే మనకి ఇందులో 2 క్వశ్చన్స్ తప్ప ఏం లేవండి. సో ఆ 2 క్వశ్చన్స్ సంబంధించి కిర్చాఫ్స్ లా ఏంటి, స్టీఫెన్ లా ఏంటి, న్యూటన్స్ లా. ఓకేనా. లాస్ట్ జస్ట్ చెప్తాను, బట్ అక్కడ దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మీకు ఏం లేవు. సో కిర్చాఫ్స్ లా అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోడ్ అంటే ఏంటి జస్ట్ చూడండి. నోడ్ అంటే ఏంటంటే జస్ట్ దాని గురించి చెప్పాక మీకు క్లాస్ చెప్తాను. నోడ్ అన్న జంక్షన్ అన్న ఒకటేనండి. సపోజ్ చూడండి, ఇక్కడ నుండి ఒక విలేజ్ నుండి ఇక్కడికి వచ్చామనుకోండి, ఇటు నుండి ఒక విలేజ్కి అంటే సేమ్ పాయింట్ దగ్గర రీచ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే నోడ్ అనమాట. అంటే అదొక జంక్షన్ అండి. సపోజ్ ఇటు నుండి చూడండి, మనకి ఇక్కడ చాలా వేస్ ఉంటాయి, అన్నిటికీ ఇక్కడ ఒకటే జంక్షన్ ఉంటుంది కదా, దాన్ని మనం నోడ్ లేదా జంక్షన్ అని చెప్పి అంటాము. అండ్ ఇంకా బ్రాంచ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ నోడ్ ఉంది కదండి, అండ్ ఇక్కడ ఒక నోడ్ ఉందనుకోండి, నోడ్కి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే బ్రాంచ్ అంటాం అనమాట. బ్రాంచ్ అంటే నోడ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకేనా. సో బ్రాంచ్ అంటే అది. నెక్స్ట్ చూడండి, సపోజ్ మనకి
జస్ట్ ఒక సర్క్యూట్లో నేను మీకు చూపించానండి. సర్క్యూట్లో ఏంటంటే చూడండి, ఇది ఏంటంటే మనకి చివరి పాయింట్స్ మనం ఏమంటాం, నోడ్ లేదా జంక్షన్ అని చెప్తాం. సో ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్ ఆర్ జంక్షన్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ రెండింటిలో మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటామండి, దీన్ని టోటల్గా మనం నోడ్కి మధ్యలో ఉండేది ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, అంతే కదా. సో అది జస్ట్ మీకు తెలుసుకోవడానికండి. అండ్ లూప్ అంటే ఏంటంటే టోటల్గా టోటల్గా దీని అంతటి మనం ఒక లూప్ అంటాం. లూప్ అనేది మనకు క్లోజ్డ్ లూప్ ఉండొచ్చు, ఓపెన్ లూప్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇది క్లోజ్డ్ లూప్ కదండి, టోటల్గా క్లోజ్ అయింది. ఓపెన్ లూప్ కూడా ఉంటుంది. సో ఇది జస్ట్ మీకు నోడ్ ఏంటి, జంక్షన్ ఏంటి, ఆ నోడ్ ఆ జంక్షన్ ఏంటి, బ్రాంచ్ ఏంటని తెలుసుకోవడానికి. సో ఇక్కడ మనకి లాక్ వచ్చేసరికి చూడండి, ఇవన్నీ ఆ డెఫినేషన్స్, ఇవన్నీ జస్ట్ మీకు మైండ్లో గుర్తుంచుకుంటే చాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కిర్చాఫ్ 2 లాస్ ఉంటాయండి. సో ఫస్ట్ లా ఏంటనేది జస్ట్ చెప్తాను మీకు జస్ట్ ఒకసారి. సో ఫస్ట్ లా ఏంటంటే మనకి కరెంట్కి రిలేటెడ్ అండి. నెక్స్ట్ లా అనేది మీకు వోల్టేజ్కి రిలేటెడ్ అనమాట. సో కరెంట్కి సంబంధించి మనకి ఏంటంటే కేసీఎల్ అని చెప్తామండి, కిర్చాఫ్ కరెంట్ లా అని చెప్పి. అండ్ కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అని చెప్పి అంటాం. సో కిర్చాఫ్ మనకి కేసీఎల్ ఫస్ట్ లా, ఒకసారి ఫస్ట్ లా అంటే అడుగుతాడు, ఒకసారి కేసీఎల్ అని అడుగుతాడు. ఫస్ట్ లా అంటే మనకి ఏంటంటే కరెంట్ రిలేటెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే సపోజ్ చూడండి, ఇటు నుండి I1 అనే కరెంట్ అనేది మీకు అంటే ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది, అంటే జంక్షన్ దగ్గరికి. ఇది మనకు నోడ్ అనుకుంటే జంక్షన్ వైపు వస్తుంది కదా. అండ్ ఇటువైపు I2 అనే కరెంట్ వస్తుంది. అండ్ I3 అనేది ఏంటంటే దాని నుండి దూరంగా వెళ్తుంది. I4 కూడా దాని నుండి ఏమవుతుంది, దూరంగా వెళ్తుంది. అంటే మీకు దగ్గరకు వచ్చే వాటి యొక్క సమ్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు దూరంగా వెళ్ళే వాటి సమ్ అనమాట. అంటే దగ్గరకు వచ్చే ఏంటి, జంక్షన్ టువర్డ్స్ మనకి ఏమేమి వెళ్తుంది అండి, టువర్డ్స్ జంక్షన్ మనకి I1 ఒకటి వెళ్తుంది, I2 ఒకటి వెళ్తుంది. వాటి యొక్క సమ్ దట్ ఈస్ ఈక్వల్ టు మీకు దూరంగా ఏమేమి వెళ్ళిపోతున్నాయండి, I3 అండ్ I4 కదా. సో వాటి యొక్క సమ్ అనమాట, I3 + I4. సో ఇలా మనకి I1 + I2 ఇంకా కొన్ని అయినా తీసుకోవచ్చు. మీరు సపోజ్ I1 ఇటు వస్తుంది, నెక్స్ట్ I2 ఇటు వస్తుంది అనుకుందాం, నెక్స్ట్ I3 కూడా ఇటే వస్తుంది అనుకుందామండి, I3 కూడా ఇటే వస్తుంది అనుకుందాం, అండ్ I4 కూడా ఇటే వస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, టోటల్ I1 + I2 లేదంటే I4 ఇటు బయటకు వెళ్తుంది అనుకుందాం. అప్పుడు I1 + I2 + I3 = I4 అవుతుంది కదండి. అంటే ఇక్కడ దేని సమ్ దేనికి ఈక్వల్ అంటే అంటే టువర్డ్స్ జంక్షన్ వెళ్ళేవి వాటి సమ్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి అవే ఫ్రమ్ జంక్షన్కి దూరంగా వెళ్ళే వాటి యొక్క సమ్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ అదే చెప్పామండి. అలా కాకుండా ఇంకోలో కూడా రాయొచ్చు, జంక్షన్ అంటే వీటి యొక్క సమ్ వాటి యొక్క సమ్ మనకి టోటల్ చేస్తే మనకి 0నే కదండి. సపోజ్ చూడండి, I3 I4 ఇటు వస్తే మనం ఎలా రాయొచ్చు, I1 + I2 - I3 - I4 దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు కదా. సో ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో టోటల్గా ఏంటంటే మీకు జంక్షన్ వైపు వెళ్తున్న యొక్క కరెంట్ వాటి యొక్క సమ్ దట్ ఈస్ ఈక్వల్ టు జంక్షన్ నుండి దూరంగా వెళ్తున్న కరెంట్ వాటి యొక్క సమ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు. సో ఇది కిర్చాఫ్ లా ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఈ జస్ట్ ఈ డయాగ్రామ్లో ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మీకు స్టీఫెన్స్ లా ఒకటి జస్ట్ చెప్తానండి. సో ఇది జస్ట్ మీరు మైండ్లో నార్మల్గా డెఫినేషన్ ఏంటని గుర్తుంచుకోండి. స్టీఫెన్స్ లా అంటే ఏంటంటే సపోజ్ ఒక బాడీ మీద మీకు హీట్ అనేది జనరేట్ అయింది అనుకోండి, మీకు అది ఏమవుతుంది, రేడియేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా మనకి రేడియేట్ అనేది మనకు అవుతూ ఉంటుంది హీట్ అనేది. సో హీట్ అనేది మనకి టోటల్గా అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో ఆ హీట్ ఎనర్జీని నేను క్యూతో ఇండికేట్ చేస్తానండి, హీట్ ఎనర్జీని క్యూతో. సో ఆ హీట్ ఎనర్జీ అనమాట మీకు దేనికి మీకు ప్రపోర్షనల్గా ఉంటుందంటే అక్కడ ఆ ఏరియా ఎంత ఉందో ఆ ఏరియాకి మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. అండ్ ఎంత టైం పడుతుంది ఆ రేడియేషన్కి, టైంతో కూడా మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏరియాకి అండ్ టైంకి ఈ హీట్ ఎనర్జీ అనమాట, రేడియేట్ అయిన ఎనర్జీ అనేది మీకు టోటల్గా అక్కడ ఉన్న ఏరియాకి టైంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపితే మనం ఇలా రాయొచ్చు కదా, Q ఈజ్ ప్రపోర్షనల్ టు AT అని చెప్పి. సో అక్కడ మనం ప్రపోర్షనల్ టు తీసేస్తే మనం ఏం పెట్టుకోవాలి, కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంట్ని ఏదో సంథింగ్ E అనుకున్నాం. ఈ అంటే ఏంటంటే ఎమిసివ్ పవర్ అనమాట, ఎమిట్ అవుతుంది కదండి ఇలా మనకి బయటికి. సో మనకి ఆ ఈని మనం ఏమంటామంటే కాన్స్టెంట్, ఆ ఈనే మనం ఎమిసివ్ పవర్ అని చెప్పి చెప్తామన్నమాట. సో ఎమిసివ్ పవర్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి అంటే దీని నుండి ఈ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి Q/AT కదా. ఈ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే Q/AT అవుతుంది, అంతే కదండి. ఈ అనేది ఈ అనేని రాసుకోవచ్చు, ఎమిసివ్ పవర్ని ఈ అనేని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఎమిసివ్ పవర్ అనేది ఒక బ్లాక్ బాడీకి ఏమవుతుందంటే బ్లాక్ బాడీ విషయంలో ఎమిసివ్ పవర్ని ఏమంటామంటే ఈ సఫిక్స్లో B రాస్తాం. దట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ ద టెంపరేచర్ అండి. ఓకేనా, ఇది మనకి స్టీఫెన్స్ లా అనమాట. ఓకేనండి. సో బ్లాక్ బాడీ విషయంలో మీకు ఎమిసివ్ పవర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే 4th పవర్ ఆఫ్ ద టెంపరేచర్. దీన్నే మనం స్టీఫెన్స్ లా అని చెప్తామండి. సో ఇంతవరకు మీకు సరిపోతుంది, ఇంకా ఎక్కువ మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎమిట్ అయిన మనకి ఎనర్జీ అనమాట Qతో ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ
ఏం చెప్తున్నానండి, ఒక ఎమిట్ అయిన ఎనర్జీని క్యూతో ఇండికేట్ చేస్తే రేడియేట్ అయిందండి. సో క్యూ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండ్ టైమ్ అని చెప్పాను కదండి. సో ప్రపోర్షనల్ టు తీస్తే మనం కాన్స్టెంట్ పెట్టచ్చు. కాన్స్టెంట్ ఈ అనుకోండి, ఈ80. సో ఈనే మనం ఏమంటామంటే ఎమిసివ్ పవర్ అని చెప్పాను. అదే మనకి ఎమిసివ్ పవర్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి, Q/80 వచ్చింది కదా. అండ్ ఒక బ్లాక్ బాడీ విషయంలో మనకి ఎమిసివ్ పవర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఈబీతో ఇండికేట్ చేస్తాము. సో ఈబీ అనేది మనకి దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే 4th పవర్ ఆఫ్ టెంపరేచర్కి. దీన్నే మనం స్టీఫెన్స్ లా అని చెప్పి చెప్తామండి. ఇది స్టీఫెన్స్ లా కోసం. అండ్ నెక్స్ట్ ఏంటంటే న్యూటన్స్ లా అండి. న్యూటన్స్ కూలింగ్ లా అంటారు యాక్చువల్గా. న్యూటన్స్ లా అంటే మనం న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని అనుకోకండి. న్యూటన్స్ కూలింగ్ లా అని చెప్పి అంటాము. అంటే ఇది ఏంటంటే మనకి ఏం చెప్తుందంటే, చూడండి, ఏదైనా మనకి ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి. సో ఆ హీట్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఎంత టైంలో అవుతుంది అంటే ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకేనా, ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే క్యూతో ఇండికేట్ చేస్తాము. సో దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే సర్ఫేస్ ఏరియాకండి. ఓకేనా, మనం ఆల్రెడీ ఏరియా కోసం చూసాం కదా. సో సర్ఫేస్ ఏరియాకి మనకి ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఇంకో దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే వాటి యొక్క టెంపరేచర్ డిఫరెన్స్కి. టెంపరేచర్ డిఫరెన్స్ అంటే దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది, సరౌండింగ్స్కి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా. సో టెంపరేచర్ డిఫరెన్స్ అనమాట. సపోజ్ ఈ బాడీ యొక్క టెంపరేచర్ ఇక్కడ సపోజ్ 60 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం, అవుట్ సైడ్ సరౌండింగ్స్తో 30 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. వీటి యొక్క సబ్ట్రాక్షన్ 60 - 30 అంటే 30 అనమాట. సో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే టెంపరేచర్ డిఫరెన్స్కి మనకి ప్రపోర్షనల్గా ఉంటుందండి. ఇది మనకి ఏంటంటే న్యూటన్స్ కూలింగ్స్ లా అనమాట. సో ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీ అనేది మీకు దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంటే సర్ఫేస్ ఏరియాకి అండ్ టెంపరేచర్ డిఫరెన్స్కి అనమాట. ఓకేనా, సో ఇది దీని గురించి అండి. ఇంకా మీరు ఈక్వేషన్స్ గుర్తుంచుకునే పని లేదు, జస్ట్ లాని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఈక్వేషన్ కోసం కావాలంటే మనకి ఇది ఏంటండి, ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ అంటున్నాం కదా. సో ఏరియా అంటే మనం జస్ట్ ఏ అని డైరెక్ట్గా రాసుకున్నా పర్వాలేదు. అండ్ ఇంకా దేనికని చెప్తున్నామండి, టెంపరేచర్ డిఫరెన్స్కి. సపోజ్ టెంపరేచర్ డిఫరెన్స్ సపోజ్ ఈ ఆబ్జెక్ట్ది T1 అనుకోండి, సరౌండింగ్స్ T2 అనుకుంటే T1 - T2 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీస్తే మనం కాన్స్టెంట్ పెట్టుకుంటాం, కాన్స్టెంట్ ఏదో ఒకటి పెట్టుకుంటాము. సో అక్కడితో ఇలా అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్తే వెయిట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏముంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ కలర్ ఈజ్ ఇన్సైడ్ ద సోలార్ కుక్కర్. మనకి సోలార్ కుక్కర్కి ఇంకొకరికి మనకి ఇన్సైడ్ ఏ కలర్ ఉంటుందంటే యాక్చువల్గా మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి. ఎందుకంటే బ్లాక్ సర్ఫేస్ అనేది మీకు ఏంటంటే అది మంచి అబ్జర్వర్ కదండి. అందుకని మనం సమ్మర్లో మనం బ్లాక్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది, కొద్దిగా బాగా హీట్ అనిపిస్తుంది. ఎందుకంటే అది బాగా అబ్జర్వ్ చేస్తుంది హీట్ని. సో మీకు అది ఏం చేస్తుందంటే రేడియేషన్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి దానికి మనకి యాక్చువల్గా సోలార్ కుక్కర్కి ఇన్సైడ్ మీకు ఏ కలర్ ఉంటుందంటే బ్లాక్ కలర్ అనేది ఉంటుందండి. సో మనకి హీట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సోలార్ కుక్కర్ అంటే ఏంటి, మనకి హీట్ వల్లనే కదా పనిచేస్తుంది. సో దాన్ని అంటే మోర్ హీట్ అది అబ్జర్వ్ చేయడం కోసం మనం బ్లాక్ని యూజ్ చేస్తాం అక్కడ. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ ఏమండి సి. నెక్స్ట్ 799 చూద్దాం. సో 797 ఏం లేదండి, ఇక్కడ మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూల్నెస్ కోసం చెప్పాం కదా. సో అందులో ఏంటంటే మీకు టెంపరేచర్కి టైంకి గ్రాఫ్ ఎలా ఉంటుందని చెప్తున్నారండి. అదేంటంటే చూడండి, జస్ట్ డి అండి, డైరెక్ట్గా టెంపరేచర్కి టైంకి మనకి గ్రాఫ్ గీస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు అది మైండ్లో పెట్టేసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఏమి ఇచ్చే పని లేదు గ్రాఫ్ కోసం. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫేజ్ ట్రాన్సిషన్ అండ్ లేటెంట్ హీట్ కోసం అండి. సో ఇక్కడ కూడా నేను మీకు ఏమి ఇంట్రడక్షన్ చెప్పట్లేదు, ఎందుకంటే మనందరికీ తెలుసు. ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీస్ మీకు 9th క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. మెల్టింగ్ పాయింట్ ఏంటి, బాయిలింగ్ పాయింట్ ఏంటి, లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ ఏంటి, ఫ్యూజన్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేశానండి. సో నాకు తెలిసి హీట్కి ఆల్రెడీ నేను మీకు ఇంట్రడక్షన్ చాలా వరకు ఇచ్చాను. మళ్ళీ ఇంట్రడక్షన్ అంటే మనకు టైం అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నా కూడా గుర్తు వస్తాయండి క్వశ్చన్స్ అవి. సో అందుకనే నేను ఏం చెప్తుంటా అంటే మ్యాక్సిమం కంటెంట్ చూస్తూ ఉండండి అని చెప్పి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద టెంపరేచర్ వెన్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ మెల్ట్స్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ టు బికమ్ లిక్విడ్. చూడండి, మనకి ఎక్కడండి మనకి సాలిడ్ అనేది మీకు లిక్విడ్గా మారుతుంది, ఓన్లీ మెల్టింగ్ పాయింట్ దగ్గరే కదా. బాయిలింగ్ పాయింట్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఇవేం కాదు కదా. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశానండి. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు డిస్కస్ చేయనివి మీకు మ్యాక్సిమం ఇక్కడ డిస్కస్ చేస్తాను. సపోజ్ హీట్ అనుకోండి, హీట్ అనేది నేను మీకు ఎన్సీఆర్టీస్లో చెప్పలేదు, ఎందుకంటే అది 8th 9th నేను 9th అని చెప్తున్నాను. అది యాక్చువల్గా 7th ఎన్సీఆర్టీస్లో ఉంది. బట్ నేను స్పెషల్గా దాని మీద క్లాస్ చేయలేదు కాబట్టి మీకు హీట్ మీద ఆ కండక్షన్ ఏంటి అవి కొద్దిగా చెప్పాను. సో ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నవే అండి. సో ఇప్పుడు అవన్నీ నేను చెప్పట్లేదు. సో మీకు సాలిడ్ నుంచి మీకు లిక్విడ్లోకి వెళ్తే మనం ఏమంటాం, దాన్ని మెల్టింగ్ పాయింట్ అని చెప్పి చెప్తాం కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏ.
నెక్స్ట్ ఏంటంటే ద టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ చేంజెస్ ఫ్రమ్ ఇట్స్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్. చూడండి లిక్విడ్ టు సాలిడ్ అయితే ఏమవుతుందండి, మనకి లిక్విడ్ నుండి సపోజ్ బయట ఒక వాటర్ ఉందండి, బయట ఉన్న వాటర్ మనకి ఏమవుతుంది సాలిడ్ స్టేట్లో కంటే ఐస్ క్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఐస్ క్యూబ్లోకి వెళ్ళిపోయిందంటే అది ఏ స్టేట్ అవుతుందండి, మీకు మెల్టింగ్ పాయింట్ కాదు. మెల్టింగ్ పాయింట్ అంటే ఐస్ క్యూబ్ అనేది మీకు లిక్విడ్గా మారడం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ సాలిడ్ స్టేట్లోకి మారుతుందంటే అది ఏ పాయింట్ అవుతుందండి, మనకి ఫ్రీజింగ్ పాయింట్ కదా. సో లిక్విడ్ అనేది మీకు ఎలా సాలిడ్ స్టేట్లోకి మారుతుంది అంటే అది మనకి ఫ్రీజింగ్ పాయింట్. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 802, వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ వాటర్ 250 డిగ్రీ సెల్సియస్. చూడండి 257 డిగ్రీ సెల్సియస్ దగ్గర మీ వాటర్ యొక్క ఫిజికల్ స్టేట్ అని మనం అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ప్లాస్మా, గ్యాషియస్ స్టేట్ అండ్ సాలిడ్ లిక్విడ్ అని ఇచ్చాడండి. చూడండి 257 అంటే మనకి 100 డిగ్రీ సెల్సియస్కి మనకి బాయిలింగ్ పాయింట్ వస్తుంది, మనకు అందరికీ తెలుసు. సో 257 అంటే దానికన్నా అబోవ్ అంటే అది మనకి ఏ స్టేట్ అవుతుందండి, గ్యాషియస్ స్టేట్ కదా. సో ఇక్కడ ఏమవుతుందండి మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ 803, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంతండి, మనకి 100 డిగ్రీ సెల్సియస్ కదా. సో 100 డిగ్రీ సెల్సియస్ అన్న మీకు ఫారెన్ హీట్లో మార్చడం నేను ఆల్రెడీ చెప్పాను కదండి. సో 100 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి ఎంత ఫారెన్ హీట్ అవుతుందంటే 212 ఫారెన్ హీట్. మీరు ఒకసారి చెక్ చేయండి వచ్చేస్తుంది. సో 100 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి ఎంత అండి, 212 ఫారెన్ హీట్. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 804 కదా. ఓకే 804, వాట్ కాజెస్ వాటర్ పైప్స్ బర్స్ట్ అట్ ఫ్రీజింగ్ టెంపరేచర్. చూడండి మనకి ఇప్పుడు సపోజ్ మనకు ఒక పైప్లోని మీరు ఐస్ క్యూబ్ వేసారనుకోండి, అది మీకు బర్స్ట్ అవుతుంది పైప్. ఎందుకు బర్స్ట్ అవుతుందంటే వెయిట్ ఎందుకు అంటే సపోజ్ మనకి పైప్ నుండి లిక్విడ్ వెళ్ళింది అనుకోండి, దానికి అంతా ఏం ఉండదు. అదే మీరు ఐస్ క్యూబ్ వేశారనుకోండి, ఐస్ క్యూబ్కి మనకి లిక్విడ్కి వేరియేషన్ ఉంది కదండి. నార్మల్గా వాటర్ అయితే దానికి ఎలా ఉంటుంది, డెన్సిటీ అంతేం ఉండదు. బట్ ఐస్ క్యూబ్ ఏంటంటే ఒకే దగ్గర వాటర్ పార్టికల్స్ అన్నీ చేరిపోతాయి కదండి. నార్మల్గా బయట ఉన్న వాటర్ ఏంటంటే మనకి కొద్దిగా మాలిక్యూల్స్ అనేవి మీకు తెలుసు, సాలిడ్లో ఎలా ఉంటాయి, లిక్విడ్లో ఎలా ఉంటాయి. సాలిడ్లో అయితే మీకు పార్టికల్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గరికి వచ్చేస్తాయి. అదే మీకు లిక్విడ్లో అయితే పార్టికల్స్ కొద్దిగా దూరంగా ఉంటాయి కదా. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి పైప్లో మీరు వాటర్ తీసుకున్నారనుకోండి, వాటిలో పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ కొద్దిగా దూరం ఉంటుంది కాబట్టి డెన్సిటీ అక్కడ తక్కువగా ఉంటుంది. అదే ఐస్ క్యూబ్ అనుకోండి, వాటర్ పార్టికల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తుంది, డెన్సిటీ ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే అది బర్స్ట్ అవుతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందండి మనకి అది, సో అక్కడ ఏమవుతుందండి మీకు వాటర్ పైప్స్ బర్స్ట్ అట్ ఫ్రీజింగ్ టెంపరేచర్, అది ఏమవుతుందండి మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇక్కడ 805 నెక్స్ట్ చూద్దామండి. వాట్ విల్ బీ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ద కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్లో మనకి బాయిలింగ్ పాయింట్ అడుగుతున్నాడండి. బాయిలింగ్ పాయింట్ అంటే మనకి ఎంతండి, 100 డిగ్రీ సెల్సియస్. దాన్ని కెల్విన్లో అడిగాడు. కెల్విన్లో అంటే 273 యాడ్ చేయాలి కదా, అప్పుడు ఎంత వస్తుంది మనకి 373 కెల్విన్స్ వస్తుంది కదా. సో 373 ఎక్కడుంది, మనకి ఆప్షన్ సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 806, వాట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద ఫ్లూయిడ్ స్టార్ట్స్ బాయిలింగ్ ఎట్ అట్మాస్ఫియర్ ప్రెజర్. చూడండి మనకి ఫ్లూయిడ్ ఎప్పుడండి మనకి బాయిలింగ్ స్టార్ట్ అవుతుందండి, ఎక్కడండి మనకి అది ఏ పాయింట్ దగ్గర, మెల్టింగ్ పాయింటా కాదు కదా, అండ్ ఫ్యూజన్ హీట్ ఇవన్నీ కాదు. మనందరికీ తెలుసు మెల్టింగ్ పాయింట్ తెలుసు, బాయిలింగ్ పాయింట్ తెలుసు. సో డైరెక్ట్గా బాయిలింగ్ పాయింట్. ఇవన్నీ చిన్న బిట్స్ అండి, అందుకే నేను అంతగా అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే 807, ద ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ ఆఫ్ రెఫ్రిజరెంట్. చూడండి రెఫ్రిజరెంట్ యొక్క క్వాలిటీస్ ఏంటంటే ఇవన్నీ వస్తాయండి. బాయిలింగ్ పాయింట్ తక్కువగా ఉండాలి అండ్ క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ, ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ ఆఫ్ ద అబవ్ అనమాట, ఆప్షన్ డి. నెక్స్ట్ 808, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంతండి, మనకి 100 డిగ్రీ సెల్సియస్ కదా. సో ఇక్కడ ఏమవుతుందండి 808, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 809, సో నెక్స్ట్ టాపిక్ అండి మనకి రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ వెపరైజేషన్. చూడండి వాటర్ ఎవాపరేట్స్ ఎక్కడండి మనకి వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర. ఫ్రీజింగ్ పాయింట్ అంటే మీకు అందరికీ తెలుసు. అండ్ లేదంటే ఎట్ ద అటాచ్డ్ టెంపరేచర్నా, ఎట్ ఆల్ ద టెంపరేచర్స్నా, ఎట్ బాయిలింగ్ టెంపరేచర్ మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. ఎవాపరేషన్ అంటే మనకి టెంపరేచర్తో నీడ్ లేదని చెప్పి నేను మీకు 9th క్లాస్ ఎన్సీఆర్టీస్లో ఆల్రెడీ చెప్పానండి. ఎవాపరేషన్ అనేది మనకి ఏ టైంలో అయినా అవుతుంది, టెంపరేచర్ అనేది ఈ టెంపరేచర్ ఉండాలి అని చెప్పి నో నీడ్ అనమాట. అది ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేశాను. సో ఎట్ ఆల్ టెంపరేచర్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ 810, ఈజ్ ఏ సూపర్ఫిషియల్ ఫినామినన్. చూడండి మనకి ఏది ఇందులో సూపర్ఫిషియల్ ఫినామినన్ చెప్తున్నాడంటే ఆప్షన్స్ ఇచ్చాడు, బాయిలింగ్, మెల్టింగ్, ఫ్రీజింగ్, ఎవాపరేషన్ కదండి. ఎవాపరేషన్ అనేది మీకు ఒక అది ఏంటంటే మనకి లైక్ అది ఏ ఫినామినన్ అంటే మనకి సర్ఫేస్ ఫినామినన్ అండి. ఎవాపరేషన్ అనేది మన అందరికీ తెలుసు కదా, సర్ఫేస్ ఫినామినన్ కాబట్టి అది మనకు ఒక సూపర్ఫిషియల్ ఫినామినన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 811, ద వాటర్ కెప్ట్ ఇన్ ద ఎర్తన్ పాట్స్ రిమైన్స్ కూల్ ఈవెన్ ఇన్ సమ్మర్. చూడండి మనం అందరం
చూడండి మనం అందరూ సమ్మర్లో మనం పాట్లో ఉన్న వాటర్ కుండలో ఉన్న నీళ్ళు తాగుతూ ఉంటాం. ఫ్రిడ్జ్లో కన్నా కుండలో ఉన్నవే మంచివి కదండి యాక్చువల్గా. సో ఎందుకు మనం కుండలో ఉన్నవి తాగుతాం, ఎందుకండి అవి మనకు చల్లగా అనిపించి తాగుతాం. అవి ఎందుకు చల్లగా ఉంటాయంటే ఆ పాట్స్ అనేవి ఉంటాయి కదండి, ఎర్తన్ పాట్స్ అనేవి కుండలు. సో మట్టి కుండల్లో ఏముంటాయంటే మనకి స్మాల్ హోల్స్ అనేవి ఉంటాయన్నమాట మట్టి కుండల్లోని. సో మట్టి కుండలో మనకి ఏముంటాయంటే స్మాల్ హోల్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల కుండల్లో మీరు వాటర్ వేశారనుకోండి, ఆ వాటర్ అనమాట ఆ పాట్కి ఉన్న స్మాల్ హోల్స్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. అసలు ఎలా మనకి చల్లగా అవుతుంది వాటర్ అంటే చెప్తున్నా చూడండి. ఆ పార్ట్కి ఏముంటాయి, హోల్స్ ఉంటాయని చెప్తున్నాను. సో వాటర్ వేయగానే మీకు ఏమవుతుందంటే ఆ హోల్స్లోకి కొంత వెళ్తూ ఉంటుంది. ఆ వాటర్ అనమాట నీటి నుండి ఏం చేస్తుందంటే ఆ యొక్క హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. హీట్ని అబ్జర్వ్ చేసి అది మీకు బయటకు ఎవాపరేట్ అయిపోతుంది. ఆ టైంలో పాట్స్లో ఉన్న నీరు మళ్ళీ హోల్స్లోకి అనమాట వెళ్తుంది. సో అక్కడిది ఏమవుతుందంటే లోపల నీటి నుండి మళ్ళీ వేడిని అబ్జర్వ్ చేసి మళ్ళీ అది బయటకు ఎవాపరేట్ అవుతుంది. సో ఇలా మీకు ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. మీరు వాటర్ వేస్తారు, ఆ హోల్స్ ఉండడం వల్ల అది ఏమవుతుందంటే ఆ దగ్గరలో ఉన్నవంతా కుండ వైపు ఆ హోల్స్ వైపు వెళ్ళిపోయి అవి ఎవాపరేట్ అయిపోతాయి. అలానే ఇంకొంత అంటే వేడిని అవి ఏం చేస్తాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. సో ఆ హీట్ని అబ్జర్వ్ చేసి అవి బయటకు ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఉంటాయి కదా, అవి నెక్స్ట్ అలానే మళ్ళీ ఆ హోల్స్ దగ్గరికి వెళ్తాయి. సో అవి ఏం చేస్తాయి, లోపల ఆల్రెడీ నీరు ఉంటుంది కదండి, వాటి నుండి ఆ వేడిని మళ్ళీ అవి అబ్జర్వ్ చేసి మళ్ళీ బయటకు ఎవాపరేట్ అవుతుంటుంది. సో ఇలా మీకు ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి కుండలో నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయండి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఏంటంటే మనకి ఎవాపరేషన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 812 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ డజంట్ రిఫ్రిజిరేటర్ వర్క్ అని. చూడండి మనకి రెఫ్రిజిరేటర్ అనేది మనకి డజ్ అన్నాడు కదా, డజంట్ కాదు. సో రెఫ్రిజిరేటర్ అనేది మీకు దేని మీద పనిచేస్తుంది అంటే దేని మీద వర్క్ చేస్తూ పనిచేస్తుంది అంటే అది యాక్చువల్గా ఎవాపరేషన్ అండి. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను అండి. రెఫ్రిజిరేటర్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఉంటుంది. సో డైరెక్ట్గా రెఫ్రిజిరేటర్లో మనకి ఏంటంటే ఎవాపరేట్ ట్యూబ్స్ ఉంటాయి అనమాట. సో ఎవాపరేషన్ వల్ల మీకు అది దాని ప్రాసెస్ అంతా వర్క్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 813 ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టు అబ్జర్వ్ హీట్ ఈస్ కాల్డ్. మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెఫ్రిజిరేటర్లో ఏమవుతుందంటే లిక్విడ్ని ఎవాపరేట్ చేసుకుంటుంది కదండి, అబ్జర్వ్. సో ఇక్కడ మనకి లిక్విడ్ని ఎవాపరేషన్ చేసుకుంటుందండి. సో ఇదంతా ఏంటంటే మీకు రిఫ్రిజిరేటర్లో వర్క్ చేస్తుందండి. ఎలక్ట్రిక్ కెటిల్ కానీ నెక్స్ట్ మైక్రో ఓవెన్ కానీ లేదంటే వీటిల్లో ఏం మనకి ఎవాపరేషన్ అనేది ఉండదు. సో మనకి ఎందులో మాత్రమే ఉంటుందంటే అది రెఫ్రిజిరేటర్లో. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 814 రన్నింగ్ ఏ ఫ్యాన్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఈజ్ రిలీఫ్ బికాజ్. చూడండి మనం ఫ్యాన్ కింద సమ్మర్లో కూర్చుంటే మనకి ఎందుకు రిలీఫ్గా ఉంటుందంటే ఫ్యాన్ అనేది ఏం చేస్తుందంటే మన నుండి స్వెట్ అనేది వస్తుంది కదండి, దాన్ని మొత్తం అదే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అక్కడ ఏమవుతుందంటే మీకు ఏమవుతుందంటే స్వెట్ అనేది టోటల్గా ఫ్యాన్ అనమాట మీకు తన వైపుకి తీసుకెళ్ళిపోతుంది. సో అక్కడ ఎవాపరేట్ అవుతుంది మన స్వెట్ అనేది. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి ఇక్కడతో నేను మీకు ఆపేస్తున్నాను. హీట్ అనే టాపిక్ ఇది లాస్ట్ టాపిక్ అండి, థెర్మోడైనమిక్స్. బట్ నేను థెర్మోడైనమిక్స్ మీకు చెప్పాలంటే నాకు తెలిసి ఇంకో 30-40 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే దానికోసం మీకు ఫస్ట్లో ఏంటి, జీరోత్లా ఏంటి అండ్ ఎంట్రోపీ ఏంటి, సో మనకు ఉంటాయి. బట్ బిట్స్లో ఎలా వచ్చాయి అనేది నేను సరిగ్గా చూడలేదు. బట్ థెర్మోడైనమిక్స్ మీకు ఇంట్రడక్షన్కి మేబీ ఒక క్లాస్ అవుతుంది. సో ప్రెజెంట్ నెక్స్ట్ మీకు వేవ్స్ అనే టాపిక్ ఉందండి. సో ఈ టాపిక్ నేను ఇక్కడ ఆపేస్తున్నాను, గుర్తుంచుకోండి. నేను ఎప్పుడైనా మిస్ చేసినా స్కిప్ చేయనండి, దాన్ని మళ్ళీ నేను మీకు కంటిన్యూ చేస్తాను. సో నేను ప్రీవియస్గా కూడా కెమిస్ట్రీలో అంతే అనుకుంటా, ఒకసారి నేను ఏదో టాపిక్ విడిచిపెట్టా మళ్ళీ దాన్ని మీకు చెప్పాను. సో థెర్మోడైనమిక్స్ అనేది ఏంటంటే మీకు ఇంట్రడక్షన్కి నియర్లీ 40 మినిట్స్ అలా ఒక క్లాస్ అవుతుందండి. సో దానికోసం అని చెప్పి నేను ఈ టాపిక్ మీకు ఇక్కడితో ఆపేస్తున్నా. సో ఇక్కడితో మనకి హీట్ కంప్లీట్ అయిపోయిందండి. థెర్మోడైనమిక్స్ అనేది నేను మీకు లాస్ట్లో, ఎందుకంటే మీకు ఉన్నది మంత్ ఎండింగ్ వరకే టైం ఉంది కాబట్టి నేను ఈలో ప్రీవియస్ పేపర్స్ చెప్పాలి కాబట్టి. సో ఏంటంటే థెర్మోడైనమిక్స్ అనేది మీకు ఫిజిక్స్ అంతా అయిపోయి లాస్ట్లో అయితే చెప్తాను, లేదంటే వేవ్స్ నెక్స్ట్ సౌండ్ ఉంది అవి అయిపోయాకనే కంటిన్యూ చేస్తానండి దీన్ని. సో నెక్స్ట్ మీకు రేపు వేవ్స్ కోసం ఇంట్రడక్షన్ చెప్పి క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో అలా చెప్పారు, బాయ్.